పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 24వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము యాకోబు రాసిన లేఖ నుండి మరియు సువిశేషము మార్కు సువార్త నుండి తీసుకొనబడినది. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. క్రీస్తును వెంబడించేవారు శ్రమలకు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ జీవితము పూల బాట లాంటిది కాదు, శ్రమలతో కూడినది. ఆది క్రైస్తవ సంఘము క్రీస్తును వెంబడించినందుకు అనేక శ్రమలకు, వేద హింసలకు గురి అయ్యారు. క్రీస్తు ప్రభుపై గాఢ విశ్వాసము వలన ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కోవడానికి వారికి యేసు ప్రభు యొక్క శక్తి లభించింది. మొదటి పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా ఎన్నుకొనబడినందుకు గాను శ్రమలను అనుభవించవలసి వచ్చింది. దేవుడు వారికి తోడై ఉంటారని యెషయా ప్రవక్త భరోసా ఇస్తూ ఉన్నారు. మనమందరం కూడా జ్ఞానస్నానం ద్వారా దేవుని ప్రజలుగా పిలువబడ్డాము. మనకు కూడా శ్రమలు తప్పవు. అయితే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. నేను సర్వదా మీతో ఉందును అని యేసుప్రభు మనకు భరోసా ఇస్తూ ఉన్నారు. కావున మనము శ్రమలు కలిగినప్పుడు అధైర్యపడకుండా విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ పట్టణంలో పునీత యాకోబు రాసిన లేఖలో విశ్వాసము కలిగిన వారు దానిని మంచి పనుల ద్వారా, క్రియల ద్వారా నిరూపించవలనని తెలియజేస్తూ ఉన్నారు. మనము మంచి పనులు చేసే అవకాశం కలిగినప్పుడు వదులుకోకూడదు. ఈ కరోనా సమయంలో ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము చేసిన మంచి క్రియల వలన మనకు ప్రభువు నుండి ప్రతిఫలము లభిస్తుంది. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు శిష్యులను ప్రజలు తనను ఎవరుగా భావిస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరొక ప్రవక్త అని చెబుతున్నారు అని చెప్పారు. అయితే ప్రభు శిష్యులైన మీరు నన్ను ఎవరినిగా భావిస్తున్నారు అని అడుగగా పేతురు నీవు క్రీస్తు అని సమాధానమిచ్చెను. అయితే ప్రభువు శిష్యులతో మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి 3వ రోజున ఉత్థానమవుట అగత్యము అని చెప్పెను. అయితే పేతురు యేసు ప్రభువుకు శ్రమలు కలుగరాదని పలికినప్పుడు యేసు ప్రభు పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని ఖండించారు. అయితే ప్రభు తనను అనుసరించే వారికి శ్రమలు తప్పవని, ప్రభు నిమిత్తము ప్రాణములు త్యాగం చేయాలని తనను అనుసరించే వారిని కోరుతూ ఉన్నారు. కావున మనం యేసు ప్రభును మన సిలువలు మోసుకొని వెంబడించడానికి వెనుకడుగు వేయరాదు. సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.